హాయ్ ఇయర్స్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. బాలీవుడ్ని ఒక కుదిపేస్తున్నటువంటి ధురంధర్ గురించి ఇప్పుడు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ముఖ్యంగా నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైనటువంటి అవతార సినిమా వల్ల ధురంధర్ సినిమా కలెక్షన్స్ మీద ఏమైనా ప్రభావం ఉంటుందా అని చెప్పి కొంతమంది అంచనాలు వేశారు. అంటే ఇంత ఈ రేంజ్లో వస్తున్నటువంటి ఫస్ట్ అవతార్ ఎంత గొప్ప విజయం సాధించిందో తెలుసు. అలాగే అవతార్ 2 కూడా ఘన విజయం సాధించింది. ఇప్పుడు అవతార్ 3 కూడా ఫైర్ అండ్ యాష్ అని చెప్పి వస్తున్నటువంటి ఈ సినిమాకి కూడా విపరీతమైనటువంటి క్రేజ్ ఉండడం వల్ల ధురంధర్ విడుదల ఆల్రెడీ 2 వారాల 5వ తారీఖు డిసెంబర్ 5వ తారీఖు రిలీజ్ అయింది. అందువల్ల కలెక్షన్స్ అవి డెఫినెట్గా కొంత ఎఫెక్ట్ అవుతాయని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ఎక్కడ కూడా ఎఫెక్ట్ అవ్వలేదు. అవతార్ వల్ల ధురంధర్ సినిమా కలెక్షన్స్ ఎఫెక్ట్ అవుతాయేమో అనుకుంటే ధురంధర్ వల్ల అవతార్ కలెక్షన్స్ ఎఫెక్ట్ అయ్యాయి. అంటే రివర్స్ అనమాట. 15వ రోజు ఇప్పుడు నిన్న ఈ ధురంధర్ విడుదలయ్యి 15వ రోజు కూడా 23 కోట్లు కలెక్ట్ చేసింది హిందీ వెర్షన్. మనం అంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పటివరకు ఓన్లీ హిందీ వెర్షన్ మాత్రమే విడుదలైంది. మిగతా భాషల్లోకి ఇంకా దాన్ని అనువాదం చేయలేదు. అయినా కూడా కేవలం ఒక భాషతో మాత్రమే ఇప్పటివరకు నెలకొని ఉన్న రికార్డులన్నింటినీ తుత్తునీయలు చేసుకుంటూ అసాధారణమైనటువంటి రీతిలో దూసుకుపోతుంది ధురంధర్ సినిమా. చాలామంది డైరెక్టర్స్ కూడా ఈ సినిమాని ఒక దీనిలాగా పెట్టుకోవాలి, అంటే స్క్రీన్ ప్లేకి ఒక నమూనాలాగా దీన్ని పెట్టుకోవాలని చెప్పి చెప్తున్నారు. అంటే భారతీయ సినిమా చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడు అంటే బాహుబలి సినిమా రికార్డులు బద్దలు కొట్టింది, పుష్ప రికార్డులు బద్దలు కొట్టింది, ఇంకో సినిమా కూడా రికార్డులు బద్దలు కొట్టి ఉండొచ్చు. కానీ ఈ సినిమా బద్దలు కొడుతున్న రికార్డులని అంతకుముందు ఏ సినిమా కూడా బ్రేక్ చేయలేదని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే ఫస్ట్ డే నుంచి ఎలాగ వరుసగా దూసుకుపోతూనే ఉంది. అంటే ఫస్ట్ సండే కంటే సెకండ్ సండే, ఫస్ట్ ఫ్రైడే కంటే సెకండ్ ఫ్రైడే, సెకండ్ ఫ్రైడే కంటే థర్డ్ ఫ్రైడే కూడా ఎక్కడ కలెక్షన్ తగ్గకుండా అదొక రికార్డ్ అనమాట. సినిమా విడుదలైన 2వ వారం 3వ వారం కూడా కలెక్షన్లు తగ్గకుండా ఇప్పుడు శుక్రవారమే 23 కోట్లు, అంటే అవతార్ని తట్టుకొని అవతార్కి ధీటుగా నిలబడి 3వ వారం కూడా 23 కోట్లు వసూలు చేసిందంటే ఈరోజు రేపు ఖచ్చితంగా మళ్ళీ ఈరోజు ఒక 30 కోట్లు, రేపు ఒక 35 కోట్లు కలెక్ట్ చేసి 600 కోట్లు పైగా దాటేస్తుంది ఇప్పటికే. అంటే ఓన్లీ హిందీ వెర్షన్ ద్వారా ఇదంతా మనం చెప్పుకునేది ఓన్లీ హిందీ. ప్రపంచవ్యాప్తంగా చూస్తే దాదాపుగా 700 కోట్లు పైన ఇప్పుడు కలెక్ట్ చేసింది. ఈ అవతార్ సినిమా వల్ల తగ్గుతాయేమో కలెక్షన్స్ అని చెప్పి అందరూ అంచనా వేశారు. కానీ ఎక్కడా కూడా కొంచెం కూడా ఇంచు కూడా తగ్గకుండా ఇంకా దూసుకుపోతుంది. అంటే అవతార్ సినిమాకి సరే నిన్న విపరీతమైనటువంటి అంచనాల మధ్య వచ్చింది కాబట్టి ఆ మాత్రమైనా కొంచెం ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు అవతార్ సినిమాకి చాలా వీక్ రిపోర్ట్ మనకి, అంటే ప్రపంచవ్యాప్తంగా మన ఇండియాలోనే కాదు ఎక్కడ చూసినా కూడా అవతార్ రేంజ్లో అవతార్ 2 లేదు, అవతార్ 2 రేంజ్లో కూడా అవతార్ 3 లేదనే రిపోర్ట్స్ వస్తున్నాయి. చాలా ఓపిక్గా చూడాలి, దానికి ఎంతో సహనం ఉంటే తప్ప సినిమా చూడలేము, సహనానికి పరీక్షగా ఉంటుందనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అంటే ఎప్పుడు కూడా విజువల్ ఎఫెక్ట్స్ వల్ల, విజువల్ బ్యూటీ వల్ల ఒక సినిమా హిట్ అవ్వడం అనేది జరగదు. సినిమా హిట్ అవ్వడంలో అది కూడా ఒక చిన్న పాత్ర పోషిస్తుంది తప్ప ఎమోషన్స్ లేకుండా ఒక సినిమాని విజువల్ వండర్గా తీర్చిదిద్దడం వల్ల ఉపయోగం ఉండదని చెప్పి ఈ సినిమా ద్వారా మరోసారి నిరూపితమైందని చెప్పొచ్చు. అంటే మరీ 2వ రోజే ఆ సినిమాని జడ్జ్ చేయడం, అంటే కలెక్షన్స్ పరంగా లేదంటే రేంజ్ పరంగా జడ్జ్ చేయడం కరెక్ట్ కాకపోవచ్చు. కానీ మనకు అందుతున్నటువంటి వేరియస్ రిపోర్ట్స్ ప్రకారం అయితే మాత్రం, అంటే రివ్యూస్ అయితే పాజిటివ్ రివ్యూసే ఇచ్చారు కొంతమంది. అంటే లెంగ్త్ కొంచెం ఎక్కువైందని మరోటి అన్నప్పటికి కూడా రివ్యూస్ పాజిటివ్గా ఉన్నా కూడా కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ లేవు. అంటే నిడివి పరంగా చూస్తే 2 ఒకటే. అవతార్ ఇంచుమించు 3.5 గంటలు ఉంది, ధురంధర్ కూడా 3.5 గంటలు ఉంది. నేను 2 సినిమాల్ని బ్యాక్ టు బ్యాక్ చూశాను. అంటే ఒకరోజు ధురంధర్ చూసిన మరుసటి రోజే నేను అవతార్ చూశాను. ధురంధర్ చూసినప్పుడు ఎక్కడా కూడా నాట్ ఏ సింగిల్ మినిట్ మనకి బోర్ కొట్టలేదు. అవతార్ చూసినప్పుడు మాత్రం 1-2 సార్లు
ఎప్పుడు ఇంటర్వెల్ అవుతుందా అని చూసుకోవడం, ఇంకా ఎంత టైము ఎంతసేపు ఇట్లా అవుతుందని చెప్పి ఫోన్ చూసుకోవడం, ఇలా అనేక సార్లు చూడడం, ఫోన్ చూసుకోవడం, లేదంటే చెక్ చేసుకోవడం, మెసేజ్లు చెక్ చేసుకోవడం, అది నేను చేశాను. కానీ దురంధర్ సినిమాలో అసలు లీనమైపోతాం మనం. ఇంక వేరే విషయాలు ఆ టెంపరరీగా మనకి గుర్తుకు రావు. సో, అందువల్లే ఈ రోజున ఈ రేంజ్ కలెక్షన్స్ అనేవి 'ధురంధర్' సినిమాకి వస్తున్నాయి. మొత్తం ఇప్పటికే 'బాహుబలి', 'పుష్ప', 'యానిమల్', 'జవాన్', 'పఠాన్' ఈ రికార్డులన్నీ కూడా చెల్లాచెదురైపోయినాయి. ఏ రికార్డు కూడా ఇంకా ప్రతి రికార్డు కూడా ఇప్పటివరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రతి రికార్డు కూడా 'ధురంధర్' పేరు మీద లిఖితమై ఉంటుంది, లిఖితం కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో సినిమా ఏదైనా డెఫినెట్గా రికార్డ్ అనేది బద్దలు చేయడానికి అన్నట్టు డెఫినెట్గా ఇంకో సినిమా వచ్చి దాన్ని బ్రేక్ చేయాలి. అయితే ఇప్పుడు మార్చి 19వ తారీఖున 'ధురంధర్ 2' వస్తుంది. ఇంకా చెప్పాలంటే 'ధురంధర్' సినిమా ఒక ట్రైలర్ లాగా, ఇదేమో ఫుల్ మూవీ లాగా అనిపించేలాగా ఉందా. ఇప్పుడు అక్కడ రణ్వీర్ సింగ్ అక్కడ పాకిస్తాన్లో పాతుకుపోయి ఎటువంటి చేస్తాడు, ఎటువంటి విధ్వంసాలకి కారణం అవుతాడు, మన దేశాన్ని ఎలాగా రక్షిస్తాడు, ఈ ఉగ్రవాదుల కబంధ హస్తాల నుంచి మన దేశాన్ని కాపాడడం కోసం అతను ఏ విధంగా ఇది చేస్తాడు అనేది మనం పార్ట్ 2లో చూడబోతాం. కాబట్టి ఈ పార్ట్ 1 చూసిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పార్ట్ 2 చూస్తారు. పార్ట్ 2 చూడాలనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా పార్ట్ 1 చూస్తారు. అంటే ఈ సినిమా పార్ట్ 1 వల్ల పార్ట్ 2కి ఎంత ఇది జరుగుతుందో, పార్ట్ 2 వల్ల పార్ట్ 1కి కూడా అంత ఇది జరుగుతుంది. ఇప్పుడు అంటే ఇంత తక్కువ వ్యవధిలో పార్ట్ 2 వచ్చేస్తుంది ఏంటి, ఇంత ఘన విజయం సాధించడం ఏంటని చెప్పి అందరూ పార్ట్ 1 చూస్తారు. పార్ట్ 1 చూసిన వాళ్ళు ఖచ్చితంగా పార్ట్ 2 చూస్తారు. కాబట్టి ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా ముందుకు దూసుకుపోతుండాన్ని మన భారతీయులందరూ కూడా గర్వించాల్సినటువంటి విషయం. అంటే సినిమా పర్టికులర్గా సినిమా లవర్స్ అందరూ కూడా గర్వపడాల్సినటువంటి ఒక గొప్ప సందర్భంగా నేనైతే చెప్తాను.